వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత భారత సైనిక సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. కానీ అదే సమయంలో మనకు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా ముఖం మీదే తేలిపోయింది. ఇదే అదునుగా భారత్ తన సొంత ఆయుధాల తయారీని వేగవంతం చేస్తుంటే సరిహద్దు అవతల మాత్రం ఊహకందని భారీ కుట్రలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ అణ్వస్త్రాల పగ్గాలను ఏకంగా సైనాధిపతి చేతిలో పెట్టడం, చైనా సరిహద్దుల్లో రహస్యంగా భారీ ఆయుధాలను మోహరించడం క్షణక్షణానికి టెన్షన్ పెంచుతున్నాయి. మరి ఈ ప్రమాదకర సమయంలో మన వైమానిక దళాన్ని వేధిస్తున్న ఆ పెద్ద లోపమేంటి? రెండు వైపుల నుంచి ఒకేసారి ముప్పు ముంచుకొస్తుంటే మన దేశం సిద్ధమవుతున్న ఆ అసలు వ్యూహం ఏంటి? భారత రక్షణ రంగం ప్రస్తుతం ఒక కీలకమైన చారిత్రక సందిగ్ధ దశను ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తి ఎంతటిదో ప్రపంచానికి స్పష్టంగా తెలిసిందే. కానీ అదే సమయంలో శాశ్వత మిత్రులు ఎవరో, కుట్రపూరిత శత్రువులు ఎవరో కూడా తేలిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భరత లక్ష్యంతో స్వదేశీ ఆయుధ తయారీపై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు రక్షణ బడ్జెట్పై భారీగా పెంచింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీర్ఘకాలికంగా అత్యంత సరైన నిర్ణయం అయినప్పటికీ సమీప భవిష్యత్తులో మన ముందు ఎన్నో తీవ్రమైన సవాళ్లు నిలబడి ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల కొరత, మన స్థానిక తయారీ సంస్థల పరిమితులు, సరిహద్దుల వెంబడి పాకిస్తాన్, చైనా దేశాల నుంచి పెరుగుతున్న ముప్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వైమానిక దళాన్ని బలోపేతం చేసే క్రమంలో పాతపడిన మిగ్ విమానాలను నిలిపివేయడంతో మనం ఇప్పుడు సుమారు 150 కొత్త యుద్ధ విమానాల అత్యవసర కొరతను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికప్పుడు సమీకరణ ప్రక్రియ మొదలుపెట్టిన ఈ విమానాలు పూర్తి స్థాయి అందుబాటులోకి రావడానికి కనీసం 5-6 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. పరిస్థితి తీవ్రతను గమనిస్తే సైన్యం నిర్దేశించిన కఠినమైన సాంకేతిక పారామీటర్లకు అనుగుణంగా విమానాలను తయారు చేసే స్వదేశీ సామర్థ్యం మన దేశంలో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అమెరికా, రష్యా తయారీ విమానాలను మన సైన్యం రకరకాల కారణాలతో తిరస్కరిస్తుండగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రఫేల్ విమానాల డెలివరీలో కూడా తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే కంచె చేను మేసినట్లు దేశీయంగా ఆయుధ సంఖ్య తగ్గడం మన రక్షణ వ్యవస్థకు తాత్కాలికంగా ఒక బలహీనతగా మారుతోంది. మరోవైపు సరిహద్దు అవతల నుంచి పాకిస్తాన్ భారత్పై కుట్రపూరిత దాడులకు తెరలేపుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, టర్కీ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ పాక్ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ పార్లమెంటు ఆ దేశ అణ్వస్త్రాల నియంత్రణ అధికారాలను నేరుగా సేనాధిపతి ఆసిం మునీర్కు కట్టబెడుతూ సంచలన తీర్మానం చేసింది. ఈ నిర్ణయం ద్వారా పాకిస్తాన్లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత కేంద్రీకృతమై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే అణుహెచ్చరికలకు దిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పాక్ సైన్యం చేస్తున్న ఈ ప్రయత్నాలు మన దేశ అప్రమత్తతను మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. చైనా వైపు నుంచి కూడా గతానికి భిన్నంగా అత్యంత ఆందోళనకరమైన రహస్య కదలికలు వెలుగు చూస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చైనా సైన్యం భారీ ఆయుధాలను మోహరిస్తుండగా అక్కడి అంతర్గత పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్కడ లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలు అమలు చేయడం, అత్యున్నత స్థాయి మినిస్టీరియల్ తనిఖీలు చేపట్టడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా దేశం విడిచి ఎవరు వెళ్లవద్దని, విదేశాల్లో ఉన్న పౌరులు, అధికారులు వెంటనే వెనక్కి రావాలని చైనా ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు సర్వత్రా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గమనిస్తే రెండు వైపుల శత్రు దేశాల నుంచి ఒకే సమయంలో తీవ్రమైన ఒత్తిడి లేదా సైనిక దాడి జరిగే అవకాశాన్ని మన సైన్యం పూర్తిగా కొట్టి పారేయలేకపోతోంది. ఈ సంక్లిష్ట వాతావరణంలో మన దేశం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వదేశీ ఉత్పత్తిని పెంపొందించడం ఎంత ముఖ్యమో ప్రస్తుతం సైన్యానికి తక్షణమే కావలసిన అవసరాలను తీర్చడం కూడా అంతే ముఖ్యం. విమానాల సమీకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయడంతో పాటు మన స్థానిక తయారీ రంగ సామర్థ్యాన్ని రాత్రింబవళ్లు పెంచాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఏమాత్రం తడబడకుండా నమ్మకమైన మిత్ర దేశాల మంచి తాత్కాలిక సరఫరాలను సమకూర్చుకోవడం చాలా కీలకం. అతి సర్వత్రా వర్జేత్ అన్నట్లుగా అతిగా దేశీయతపైన ఆధారపడి ప్రస్తుత రక్షణ అవసరాలను విస్మరిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న చిన్న సంకేతాలు కూడా సాధారణంగా తీసుకోకుండా సమగ్రమైన జాతీయ సన్నద్ధతను వేగవంతం చేయాలి.
గతంలో మన దేశం ఎన్నో కఠినమైన భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని తిరుగులేని విజయాలతో బయటపడింది. అయితే ప్రస్తుత రక్షణ రంగంలో లోపాలను క్షణం ఆలస్యం చేయకుండా గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ముప్పులను మనం సమర్థవంతంగా నిలువరించగలం. ఎందుకంటే కాలాన్ని మించిన నేస్తం లేదు, ఆలస్యాన్ని మించిన శత్రువు లేడు అన్న చందంగా రక్షణ రంగంలో ఒక్క క్షణం జరిగే ఆలస్యం కూడా దేశానికి అత్యంత ఖరీదైన మూల్యాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల తక్షణ అవసరాలు మరియు దీర్ఘకాలిక స్వదేశీ లక్ష్యాల మధ్య సరైన సమతౌల్యతను సాధిస్తూ మన సైనిక శక్తిని తిరుగులేని విధంగా కాపాడుకోవడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్వదేశీ ఆయుధాల తయారీతో భారత్ భవిష్యత్తు కోసం గట్టి పునాదులే వేస్తుంది. కానీ సమీప భవిష్యత్తులో యుద్ధ విమానాల కొరత, పాకు, చైనా నుంచి ముంచుకొస్తున్న కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముప్పులు చిన్నవి కావు. చరిత్రలో ఎన్నో పెను తుఫాన్లు ఎదుర్కొని నిలబడిన మన దేశం ఈ ముప్పులను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే రక్షణ రంగంలో ఒక్క క్షణం జరిగే ఆలస్యం కూడా అత్యంత ఖరీదైన మూల్యాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే స్వదేశీ లక్ష్యాలతో పాటు తక్షణ అవసరాలను కూడా సమన్వయం చేసుకుంటూ మన సైనిక శక్తిని తిరుగులేని విధంగా కాపాడుకోవడమే ఇప్పుడు మన ముందున్న అసలైన విజయం.